మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్లో చదువుకున్నవాడు ఈరోజు నాగాలంకి వెళ్ళాలి, ఈ రైతు అక్కడే స్టే చేయాలి, స్టే చేసి రేపు ఏదో కార్యక్రమం ఏదైనా చూసుకుని రేపు సాయంత్రంకో రేపు మధ్యాహ్నంకో బయలుదేరి మళ్ళీ బాపట్ల దగ్గరకు వచ్చేయాలి. ఇదిరా పరిస్థితి, ఒక 10 మంది ఉంటారేమో, ఎంత అడగమంటావు అన్నాడు. చూడండి మన టాలెంట్ చూపిస్తాయిక. ఆడ ఉండాలి, చెయ్యాలి, వెళ్ళాలి, ఆటో ఎంత కాలిద్ది, 3000 అడగరా అన్న అని చెప్పి అన్నాను. అంటే నా హెంగ చూసి నవ్వుతా, అడుక్కునేవాడు వెళ్ళి ఆడవాళ్ళు అమ్మా అని చెప్పారంటే లేదు వెళ్ళు అని కనీసం ముఖం చూసి అన్నట్టు అంటారు. మేము వెళ్ళి రోడ్డు మీద 2-3 ఆడవాళ్ళు నుంచుంటే బండి స్లో చేసి అమ్మ ఎక్కడికి బాపట్ల లేకపోతే కర్లపాలెమా అని అడగదాం అనుకునే లోపే అటు చూస్తున్నారండి, ముఖం ఇంకా చూడట్లా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు మన ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. మనకి రీసెంట్గా వచ్చిన ఒక క్వశ్చన్కి అయితే సమాధానం చెప్పబోతున్నానండి. అన్న, మీ ఆటో మొత్తం ఖర్చు ఎంత అయిందో వీడియోలో చెప్పండి, మేము తెలుసుకుంటాం అన్నట్టుగా ఒక కామెంట్ చేశారు సిస్టర్. అయితే చెప్తాను, నేను కొన్నప్పుడు కూడా చెప్పాను, మేబీ చూసిరలేదో, ఇంకా డీటెయిల్గా చెప్తాను. డీటెయిల్తో పాటు మన పాత తమ్ముడు ఉన్నాడు కదా, వెళ్ళిపోయినాడు, వాడికి వీడికి కంపారిజన్ చేసి కూడా చెప్తాను. అసలుకే ఏంటి ఈ ఆటో ఏంటి, ఆ ఆటో ఏంటి, అది ఎంత కొన్నాను, ఇది ఎంత కొన్నాను, లాభాలు నష్టాలు, మనం సంపాదించే సంపాదన ఎంత ఉంటుంది రోజుకి అనేసి మొత్తం అయితే చెప్తానండి. ఇకపోతే ఝాన్సీ పిల్లలు అందరూ వెళ్ళిపోయారు ఎవరి పనికి వాళ్ళు. మనోడైతే చాలా అంటే చాలా నీట్గా కష్టపడి ఒక గంట సేపు రెడీ అయితే ఆడ రెడీ అయ్యాను అనమాట, వెళ్ళేదానికనే. ఇక విషయానికి వస్తే మన పాత ఆటో ఏదైతే ఉందో అదైతే నేను 2018 సంవత్సరం డిసెంబర్ 1, అది బాగా గుర్తు, ఎయిడ్స్ డే కదా రోజు, డిసెంబర్ 1 అయితే నేను కొన్నా అనమాట. ఆ ఆటోని 18,000 కొన్నా. నేను కొన్నప్పుడు ఎలా ఉందంటే 18,000 ఈ ఆటోకా అనిపించే అంత దారుణంగా ఉందన్నమాట, శిథిలావస్థ చేరిపోయింది. కానీ మన బడ్జెట్ అప్పుడు అదే చాలా ఎక్కువ, 2018 సంవత్సరం అంటే. దాన్ని తీసుకుని అట్లాగే నిదానంగా ఏదో అట్లా అడ్డం పెడతా తోలుతూ ఉన్నాను అనమాట. అంత తక్కువేం తోలలేదండి దాని మీద కూడాను. పాత ఆటో అయినప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకోకుండా రేపల్లి తిరిగేవాడిని, ఇటు చిలకలూరిపేట, నరసరావుపేట, కోటప్పకొండకి వెళ్ళేవాడిని ముఠా కోసం అని చెప్పేసి. ఇక పర్లేదు, అబ్బో లోపలికి వెళ్దాం. ఇక ఆటో చేసిన పెద్ద సహాయం ఏంటంటే మన ఇంటి కోసం ఎన్ని సామాన్లు తోలిందో, ఎంత చేసిందో మీ అందరూ చూశారు. అది మాత్రం నేను నా లైఫ్లో మర్చిపోలేనటువంటి విషయం అనమాట, మర్చిపోను కూడాను. ఇక ఒకానొక స్థాయిలో ఆ ఆటో అయితే మనకి పనికిరాలేదు, తుప్పు వచ్చేసి బాగా వయసు కూడా అయిపోయింది. నేను అమ్మేటప్పుడు అంత ఎమోషనల్ ఎందుకు అయ్యామనేది మీరు ఆ వీడియో చూస్తే అర్థమైద్ది. నేను ఈ వీడియో చివరిలో స్క్రీన్ మీద ఇస్తాను, ఆ వీడియోని కూడా చూడండి, అవకాశం ఉంటే, ఎవరిని చూడని వాళ్ళు ఉంటే. అంత ఎఫెక్షన్ అనమాట ఆ ఆటో మీద. తలుచుకుంటే కాస్త బాధ వచ్చేస్తుంది. ఇక మనకైతే పనికి వచ్చే పరిస్థితిలో లేదు. అదే టైంలో మనకి బాత్రూమ్ వర్క్ వచ్చింది. అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు, ఝాన్సీ. తప్పదు, ఇంకా బాత్రూమ్ చేయించాలి. ఎక్కడ అప్పు చేయకోకుండా, అప్పటికి చాలా అప్పులు చేసి ఇంటికి పెట్టేసాం. అప్పు చేయకోకుండా ఏందా పరిస్థితి అని చెప్తే ఆటోని అయితే సేల్ చేయాల్సి వచ్చిందనమాట. నేను కొన్నది 18,000 అయితే దాదాపుగా నేను 60-70 వేలు ఎక్కించేదానికి. ఆటో కొన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆటో అన్న అయితే క్లియరెన్స్ లెటర్ అయితే లేదు, మామూలు కాగితాలే ఉన్నాయి అన్నారు. నేను తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఆటోకి డబ్బులు వేస్తున్నారు కానీ 10,000, దాంట్లో భాగంగా చెక్ చేస్తే ఆటో నాకు అమ్మేసేసి దాదాపుగా సంవత్సరం తర్వాత ఆయన అయితే ఆటోకి డబ్బులకి అప్లై చేశాడు అనమాట. అది నాకు తెలిసి, అన్న ఏంటన్నా ఇదంటే, లేదండి నేను అప్లై చేయలేదు, దానిలో ఎవరు చెప్పారు నీకు అది అన్నారు. ఆ తర్వాత నాకు తెలిసిందిలేండి, డబ్బులు అయితే తీసుకున్నాడు. మనకి స్టేటస్ ఇవి ఉంటాయి కదా, ఎవరికైతే డబ్బులు పడ్డాయి అనేది, దాంట్లో తెలుసుకుంటే అన్న కరెక్ట్ కదన్న, ఇది నాకు క్లియరెన్స్ ఇచ్చినా నేనైనా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుని
నేను చేసుకునేవాడిని కదా అని చెప్పానంటే తర్వాత కుదరలేదు. అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది వ్యవహారం. ఎస్ఐ గారు పిలిచి పాపం కొంచెం తిట్టేళ్ళండి, ఏం ఏంది చేస్తాం కరెక్ట్ కాదు కదా అని చెప్పారంటే, ఇప్పుడు నీకేం కావాలబ్బాయి, ఏంది నీకు సమస్య ఎట్లా పరిష్కరించాలి చెప్పంటే, నాకు ₹1 కూడా వద్దండి, క్లియరెన్స్ లెటర్ తీసుకొచ్చి ఇస్తే నేను నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను ఆటో అని చెప్పానండి. ఇక అన్న ఒక వారం 10 రోజులకి అక్కడ ఎంత కట్టాడో తెలియదు, క్లియరెన్స్ లెటర్ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చాడు అనమాట. ఇచ్చిన తర్వాత ఆ ఆటోని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఆ తర్వాత దాదాపుగా 3 సంవత్సరాలు ఏమో నాకే పడ్డాయి అనమాట డబ్బులు. అది పరిస్థితి, అట్లా జరిగిందిలేండి అప్పట్లో. ఇక మనోడు వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా కొన్ని నెలలు అనుకుంటానండి, దాదాపు నాకు టైం పీరియడ్ అయితే గుర్తులేదు, కొన్ని నెలలు ఖాళీగానే ఉన్నా, ఆటో లేదు, కార్కే వెళ్తా ఉన్నా. ఆటో లేదు, ప్లస్ మనకు వెళ్ళేదానికి బైకు లేదు, కార్కి వెళ్ళేదానికి. అప్పుడు నేను పడ్డ బాధలు అంతా ఇంత కాదు, అవి కూడా మీరు చూశారు వీడియోలో. కార్కి వెళ్ళాలంటే కర్లపాలెం వెళ్ళాలి, మనకు టయానికి ఆటోలు ఉండవు, అక్కడ నుంచి అబ్బో మామూలు రచ్చ కాదు. ఆ తర్వాత నాడు కనపడతాడా, పంచలో ఉన్నాడులేండి, నానా తిప్పలు పడి కడప నుంచి తక్కువ బడ్జెట్లో 12,000కో 13,000 14,000కి బైక్ అయితే కొన్నాను. ఆ వీడియో కూడా చూశారు. కడపలు రావడం అనేది పెద్ద టాస్క్, అది దాదాపుగా 10 గంటలు జర్నీ చేసే కడప నుంచి ఇక్కడ వరకే 10 గంటలు పట్టింది. నేను ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో ఈ వీడియో అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ పడతాయి కదండి, ఆ వీడియోలు అయితే అక్కడ పెడతా అనమాట, చూడండి. ఇక తర్వాత అంతా బాగానే ఉంది. కార్లు తగ్గుముఖం పట్టినాయి. దానికి కారణం ఏంటంటే కొత్త డ్రైవర్సు అంటే ఆటకాయితనంగా ఉంటారు కదా పిల్లలు, డ్రైవింగ్ నేర్చేసుకుని మేము 800కి వెళ్ళే కిరాయిని కూడా వాళ్ళు 500కే వెళ్తున్నారు అనమాట. అట్లా వెళ్ళి బండ్లకి యాక్సిడెంట్లు చేసుకుని సొట్టలు పెట్టుకొచ్చి గీతలు పెట్టుకొచ్చినవి చాలా ఉండయి. అవి మాకు కంట పడ్డాయి అనమాట. ఏదైనా డ్రైవింగ్ సీనియారిటీ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియక ఓనర్స్కి చాలామంది తక్కువ వస్తున్నారని చెప్పేసి అట్లా చేశారనమాట. ఇక ఆ కారణం చేత కార్లు అయితే తగ్గుముఖం పట్టినాయి. మనకి ఖచ్చితంగా ఆటో అయితే కావాలి, మన లైఫ్ స్టార్ట్ అయింది ఆటోతో కాబట్టి మనకు ఆటో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి మేము మాట్లాడుకున్న తర్వాత ఝాన్సీ నేను ఒక 2-3 రోజులు డిస్కషన్ చేసుకున్నాం, ఎట్లా ఏంటి అనగానే ఒక వ్యక్తిని అడగగానే కాదనుకోకుండా ₹1,50,000 అయితే సహాయం చేశారు. వాళ్ళ సహాయం ఎప్పటికీ మర్చిపోలేదన్నమాట. ముక్కు మొహం తెలియకోకుండా ₹1,50,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఆ డబ్బులు తీసుకున్న అయితే నేను సెప్టెంబర్ 22వ తారీఖున డబ్బులు తీసుకున్నా. సెప్టెంబర్ 23వ తారీఖున ఆటో కోసం ప్రయాణం అయ్యామన్నమాట. ఇక ఇక్కడ నుంచి వెళ్ళి అంతకుముందు చూసామండి, చాలా ఊరులు తిరిగినా కానీ తుప్పు పట్టిపోయిన ఆటోలు చాలా రేట్లు చెప్తున్నారు. ఈ రేట్లు ఏందని చెప్పేసి అదిరిపోయి ఇక డబ్బులు చేతిలోకి రాకముందు వెళ్ళామన్నమాట మా ఫ్రెండ్ నేను కలిసి. ఇక డబ్బులు వచ్చిన తర్వాత తెల్లారే 22వ తారీఖున డబ్బులు వచ్చినాయి. 23వ తారీఖున బయలుదేరి తెనాలి వెళ్ళాం. తెనాల్లో మొదలు పెట్టాం. చూసి తెనాల నుంచి అటు గుంటూరు రోడ్డు ఉండేది కదా, నారాకోడూరులో కలిసే రోడ్డు, చూసుకుంటా వెళ్తా ఉంటే వేజండ్ల అనే ఊర్లో ఇదిగో ఈ ఆటో అయితే ఉందన్నమాట. ఇక మేము 4 వెళ్ళాము, నేను మా తమ్ముడు మా బావ అవుతాడు, మా వాడే చూపించాడు. మా బావగాడు ఇంకొక ఆయనతోనే ఒక కుర్రోడిని అంటే మధ్యవర్తి అనమాట, అతను ఏమంటారు బ్రోకరా, అతన్ని పట్టుకుని తీసుకెళ్తే ఉందన్నమాట ఈ ఆటో. నేను మా బావ సురేంద్ర వాళ్ళ ఆటో వేసుకెళ్ళాం, మేము బైకుల మీద వెళ్తాం అందరం అని చెప్పేసి. నేను ఆటోలో కూర్చుంటే ముందే చెప్పారు 2018 మోడల్ అంటే, మనం వెతుకుతుంది 2015, 16 ఆ మోడల్. ఏదన్నా మన దగ్గర ఉన్న డబ్బుల్లో 1,50,000 లోపే మనకు బండి వచ్చేసేయాలన్నమాట. ఆ ఉద్దేశంతో అయితే మేము బయలుదేరాము. 2018 అంటే దాదాపుగా 1,80,000, 1,90,000 ఖచ్చితంగా చెప్తారు. మన వల్ల వదలని చెప్పేసి ఆటోలో కూర్చుంది. ఈ ముగ్గురు వెళ్ళి ఆటో తీశారు. ఇది పట్టా కప్పేసేసి శుభ్రంగా చుట్టి ఉందన్నమాట. ఇక వీళ్ళు వెళ్ళి తీస్తే వాళ్ళకి కంట్లో పడిపోయింది. ఇదే ఇక మనకి సెట్టు అని చెప్పి అన్నట్టుగా కంట్లో పడితే మావాడు ఫోన్ చేశాడు, అన్న రాన్న బండి బాగుంది చూద్దాం అంటే, రాయిషు మన వల్ల కదలేరా, అసలు ఆ బడ్జెట్ మనకు లేదు కదా, మనం ఫైనాన్స్ జోన్కి వెళ్ళకూడదని కూడా అనుకున్నాము, వద్దులే అని చెప్పేసి అయితే కహాను ఒకసారి చూద్దురా అని చెప్పి అంటే బలవంతం మీద వెళ్ళా ఆటో కాడకి. వెళ్తే బండి బాగుంది, ఇక్కడ ట్రైల్ వేయండి అని చెప్పి అన్నారు. ఈ వద్దు నేను వెనక పీకతానే ఉన్నాను, కాదులే అసలు చూద్దాం రండి అని చెప్పేసి ట్రైల్ వేస్తే బండి అయితే బాగుంది. ఇంజిన్ పరంగా బండి అంతా లేపు చూసాము, ఎక్కడ క్రాకులు కానీ ఇరిగిపోయినట్టు కానీ
వెల్డింగ్లు కానీ రీపెయింట్ కానీ ఎక్కడ పడలేదు. బండి అయితే ఒరిజినల్గా ఉంది. ఇక విషయానికి వస్తే అదే మ్యాటర్ రేటు కాడికి వస్తే 2,05,000 చెప్పాడండి అన్న, ఆటో అన్న. 2,05,000 చెప్పంగానే బయలుదేరదామన్నా. ఇక అది బడ్జెట్ మంది కాదు కదా, బయలుదేరదామంటే కాదు చూడు ఏమైతే ఒక సంవత్సరం కష్టపడితే సొంతం అయిపోయేది ఏదో చెప్పారు మనవాళ్ళు. అయినా నాకు లేదు అని చెప్పేసి ఇక నేను వచ్చేసి ఆటోలోకి వచ్చేసా, ఇది అవ్వదులే అని చెప్పేసి. వచ్చిన తర్వాత మా వాడు అయితే వదిలిపెట్టలేదు, మా తమ్ముడు. బాగా నచ్చింది వాడికి. ఏదైతే అయింది నువ్వు రాన్నా నేను మాట్లాడతా అని చెప్పేస్తే యాక్చువల్లీ కంటిన్యూషన్ మీద ఎవరెవరో కానీ అన్నోళ్ళు మంచితనం మీద ఇచ్చారనమాట. ఇక అక్కడికి వెళ్తే ఒక 1,000 రూపాయలు జస్ట్ 1,000 రూపాయలు తగ్గించారు. 2,04,000 రూపాయలు అయితే మనకి ఈ ఆటో పడింది. 1,34,000 రూపాయలేమో 1,32,000 రూపాయలేమో చేతికి ఇచ్చా, అప్పుడే స్పాట్లో ఇచ్చా. పోతే మిగతా 72,000 రూపాయలు మనకి ఫైనాన్స్ ఉందన్నమాట, కిస్తీలు ఉన్నాయి. ఇట్లా ఏం చేయాలంటే ఇట్లా ఆటో కొన్న తర్వాత మన పేరు మీదకి ఫైల్ మార్చేస్తారు. ఫైల్ మార్చేందుకు 6,000 రూపాయలు అయ్యిద్ది. 70,000కే మళ్ళీ వడ్డీ వేస్తారనమాట. అప్పుడు ఇంకొక 20,000 ఎక్స్ట్రా వడ్డీ అయ్యిద్ది. 1,90,000 దాటిపోయిద్ది అనమాట ఆ ఉన్న అమౌంట్కి. ఇక అట్లా కాదు, కంటిన్యూషన్ మీద ఇవ్వండి, మీకు ఏం ఇబ్బంది పెట్టను అని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అయితే యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు అయితే కిస్తీలు పే చేస్తున్నారో అదే కంటిన్యూషన్గా మనకి ఇచ్చారనమాట. 1,32,000 రూపాయలు అక్కడ కట్టిన అన్నోళ్ళకి. ఇంకా రెండో రోజే ఎంపట్నే కట్టేసి బండి తీసుకొచ్చేసాం ఇంటికి రైతులే. ఎంపట్నే మళ్ళీ గుంటూరు వెళ్ళేసి చేయి మార్పిడి డబ్బులు, అంటే వాళ్ళ చేతిలో నుంచి మన చేతిలోకి ఆటో వచ్చింది కాబట్టి ఫైనాన్సర్కి అయితే డబ్బులు కట్టాలి. అవి ఒక 2,000 రూపాయలు అయితే కట్టాను. ఇంకా మధ్యవర్తి ఉంటారు కదా, ఆ మధ్యవర్తికి ఒక 2,000. ఇక ఈ ఆటోలో ఆయిల్ అని భోజనం అని అది గొడ్డ కోసి ఏముంటాయి కదండి, మొత్తం కలుపుకుంటే 2,10,000 రూపాయలు అక్షరాలు అయ్యింది ఈ ఆటో మనకి. ఓన్లీ దీని రేట్ అయితే 2,04,000. మిగతా 6,000 చెప్పాను కదండి, వీటికైతే ఖర్చు అయిందనమాట. నేను అనుకున్న బడ్జెట్కి దాదాపుగా ఒక 60,000 రూపాయలు 60,000-70,000 రూపాయలు ఎక్స్ట్రా అయింది. 2018 మోడల్లో ఇది ఈ 2018 కదా ఈ ఆటో మోడల్. 1,80,000 1,90,000 మ్యాక్సిమం పెట్టవచ్చు, 1,80,000 దాకా వెళ్ళొచ్చు అంతే వాటి రేటు. కానీ ఆటో చూడడానికి బాగుంది, మనకి అంతే కొత్త బండిలా ఉంది కాబట్టి ఆ 20,000 కాడ నేను వెనకాడలేదనమాట. ఇక ఏదైతే ఏమైంది అక్కడ డబ్బులు కట్టి 9 కిస్తీలు అయితే నెత్తిమే పెట్టుకుని తీసుకొచ్చా ఇంటికి. కిస్తీ వచ్చి 8,000. జనవరి అంటే 4, ఇంకెన్ని ఉన్నాయి మనకి, ఇంకా 5 ఉన్నాయి. అంటే 4 కట్టేసి మీకు చెప్పే కదా లాస్ట్లో ఈఎంఐ ఆపాయని. నానా తిప్పలు పడి జనవరి 31st అయితే ఆ నెలలో పడిపోవాలి, రోజులు తేడా అయినా ఇబ్బంది లేదని చెప్పేసి నానా తిప్పలు పడి ఆ కిస్తీ అయితే కట్టా అనమాట. ఇంకా మనకి అక్షరాల 5 కిస్తీలు ఉండి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్తో అయితే కిస్తీలు అయిపోతాయి. అదండి విషయం. ఇక మనకి ఇప్పుడే ఈ పని కానీ వస్తే ఈ బండి రేటు ఎక్కువ అని చెప్పుకునేదానికి ఒకటి ఉందండి. నేను అడిగితే అన్నోళ్ళు ఒక సంవత్సరం దాకా బోరకైతే వచ్చే పరిస్థితి లేదు, మీరు సంవత్సరం దాకా తిరగవచ్చు అని చెప్పి అన్నారు. కానీ మనం తెచ్చి సెప్టెంబర్లో తెచ్చాం కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలే అవుతుంది. బండి అయితే బోర్కు వచ్చింది, తెల్లటి పొగ వస్తుంది. మీరు లాస్ట్ వీడియోలో కూడా గమనించుంటారు. అది మనకి చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఏదన్నా ఒక సంవత్సరం తిరిగిద్ది అనుకున్నా, సంవత్సరం తోలుకున్నాక బోర్ వస్తే చేయించుకోవచ్చు, దానికి రీజనబుల్ ప్రైజు అప్పటికి. కానీ ఇప్పుడు ఆల్రెడీ 2,10,000 పెట్టాము, ఇప్పుడు దాదాపు ఒక 25,000 అవుతాయి. 2,35,000 అంటే 2018 మోడల్కి అంత అంటే చాలా ఎక్కువ. చూస్తున్నా ఏదన్నా 4-5 నెలలన్నా నెట్టిద్దామని చెప్పేసి. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ హీట్ కదండి, తట్టుకోలేదు బోర్కి. దానికైతే 25,000 అవుతాయి. చూడాలి, ఆ దేవుడి దయ వల్ల తిరిగితే మంచిది. లేదు కాదు నా వల్ల కాదు అంటే చేయగలిగింది ఏం లేదు. ఎక్కడో ఒక చోట అప్పో తెచ్చి 25,000 రూపాయలు పెట్టి అయితే బండి అయితే బాగు చేయించాల్సిందే. దాంతోపాటు ఈ ఈఎంఐలు కట్టుకోవాలి, ఈ 25,000 పెట్టి చేయించాలి. ఇది ఒక పెద్ద టాపిక్లేండి, ఏం జరగబోతుంది అనేది ముందు వీడియోలో అయితే చూద్దాం. ఇంకా నిజానికి చెప్పుకోవాలంటే ఈ ఆటో వచ్చిన కాడ నుంచి
నేను తక్కువ అంటే అరే ఇంత డల్గా వచ్చి ఉన్న రోజు 1-2 ఉంటాయి మ్యాక్సిమం 4 నెలల్లో. 4 నెలల్లో నెల రోజులు ఇంటికాడే పెట్టా. ఈ నెల రోజులు కారుకి వెళ్తాం జరిగింది. 3 నెలలు గట్టి దూరంట. ఈ 3 నెలల్లో బాగా లీస్ట్గా దోలింది ఏదన్నా ఉంటే ఒక 500 600 ఒక 2 సార్లు దోలే అంతే. నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యి వచ్చా, అది ఒకటి చెప్పుకోవచ్చు. చాలా మంచి విషయం అనమాట అది. ఇప్పుడు ఈ మొన్న ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్సులు పెట్టారు కదండి. ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాతే నేను తీసుకొచ్చింది ఇది. ఈ ఫ్రీ బస్సులు ఎఫెక్ట్ ఎంత ఉందంటే అడుక్కునేవాడు వెళ్ళి ఆడవాళ్ళు అమ్మా అని చెప్పారంటే లేదు వెళ్ళు అని కనీసం ముఖం చూసినట్టు అంటారు. మేము వెళ్ళి రోడ్డు మీద 2-3 ఆడవాళ్ళు నుంచుంటే బండి స్లో చేసి అమ్మ ఎక్కడికి బాపట్ల లేకపోతే కర్లపాలెమా అని అడగదాం అనుకునే లోపే అటు చూస్తున్నారండి. ముఖం ఇంకా చూడట్లా. చూస్తే సమాధానం చెప్పాల్సి వచ్చిందో లేకపోతే ఎక్కాల్సి వచ్చిందో అని చెప్పి ముఖం ఇంకా కూడా చూడట్లేదు. ఈ ఉచిత బస్సు అనేది మాకైతే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కొంతమంది కూడా నేను చాలా వీడియోలో చూస్తే మీరు అడిగే బాడుగులు అంతంత ఉన్నాయి, ఎక్కడికే 400-500 అడుగుతున్నారు అంటే కొన్ని చోట్ల రేరుగా జరిగి ఉండొచ్చాము అటువంటి సిచ్యువేషన్లో. మాకైతే చాలా అంటే చాలా తక్కువ బాడుగులు అయితే, కాబట్టి మా ఏరియాలో అంతంత అడిగే పరిస్థితులు అయితే లేదు. అది కూడా అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు, నోరు పట్టణంత కూడా అడుగుతారు కొంతమంది డ్రైవర్స్. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ మా ఏరియాలో లేదనమాట. మా ఏరియాలో ప్రత్యేకంగా నన్ను అడిగితే మా ఫ్రెండ్ ఒకడు ఇంటర్లో చదువుకున్నవాడు పిన్నుపోయిన వారి పని ఒకడు ఉంటాడు, అక్కడ ఉంటాడు. వాడు నాగాలంక, ఈరోజు నాగాలంక వెళ్ళాలి, ఈ రైతు అక్కడే స్టే చేయాలి. స్టే చేసి రేపు ఏదో కార్యక్రమం ఏదైనా చూసుకుని రేపు సాయంత్రంకో రేపు మధ్యాహ్నంకో బయలుదేరి మళ్ళీ బాపట్ల దగ్గరకు వచ్చేయాలి. ఇదిరా పరిస్థితి. ఒక 10 మంది ఉంటారేమో, ఎంత అడగమంటాం అన్నాడు. చూడండి మన టాలెంట్ చూపిస్తాయిక. ఆడ ఉండాలి, చెయ్యాలి, వెళ్ళాలి, ఆటో ఎంత కాలిద్ది, 3000 అడగరా అన్న అని చెప్పి అన్నాను. అంటే నా హెంగ చూసి నవ్వుతా 7,000కి వెళ్తున్నాను అన్నాడు. అట్లాంటిది నా పరిస్థితి. ఆటోలో బాడీలు అడుగుతా నాకు రాదు. ఒక 500 రూపాయల బాడీని నేను 300-350కే అడుగుతాను అనమాట. వచ్చిన తర్వాత ఏం తక్కువకి వెళ్ళాను అని చెప్పి బాధపడతా ఉంటా. కొన్ని గంటల సేపు ఆ బాధ ఉంటుంది మనసులో. అడిగితే ఇచ్చేవాళ్ళు, కానీ నేను అడగను, నాకు రాదు అట్లా అడగతాం, నేర్చుకోవాలి ఇక మీదటైనాను. అది పరిస్థితి. అట్లా ఉండిద్ది మన బాడుగుల పరిస్థితి. ఫ్రీ బస్ విధంగా ఇప్పుడైతే నిజంగా చాలా దారుణంగా పడిపోయినాయి. కాదు నేను తోలాలి అని చెప్పి తిరగతా ఉండాలి. బాపట్ల, కర్లపాలెం, చీరాలో, చెరుగుపల్లిలో ఎటు అయినా తిరగతా ఉంటే దారిలో ఎవరో ఒకళ్ళు చేయి ఎత్తదాకపోతారా అనే ఒక ఆశతో వెళ్తామే, కానీ మనకు ఖచ్చితంగా ఇంత వస్తాయి అని చెప్పి అయితే నమ్మకం లేదు. అదనమాట విషయం. 2 ఆటోల గురించి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఓపిక్గా ఎంతసేపు అయితే విన్నారు మన స్టోరీని. నేనైతే రెడీ అయిపోయానండి. టైం అయితే దాదాపుగా 11:30 అయిపోతుంది. వెళ్ళి ఏమాత్రం విరగదీస్తామో చూడాలి. వీడియోలో కలుసుకుందామండి. బాయ్.